హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి నాటుకోడి కర్రీ అండి. పక్కా పల్లెటూరు స్టైల్లో చాలా ఈజీ అంటే ఈజీగా ఎటువంటి వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తున్నాను. పక్కాగా ఒకసారి ఇలా ట్రై చేయండి. మంచి ఫ్లేవర్స్ తోటి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. మీకు సరిపడా ఒక 2-3 స్పూన్ల వరకు. కొంచెం ఆయిల్ మీడియం హీట్ అయినాక ఒక 3 లవంగాలు, ఒక చిన్న 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 2 ఇలాచీ వేసుకోండి. అవి లైట్గా వేగాలి, జస్ట్ హాఫ్ మినిట్లో. అవి కొంచెం వేగినాక ఈ పేస్ట్ వచ్చేసి అల్లం, వెల్లుల్లి, ఆనియన్ అండి. అవి 3 కలిపి మనం తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి పేస్ట్ చేసుకోవాలి. 1/2 కిలో చికెన్కి అయితే మీడియం సైజు ఒక ఆనియన్ సరిపోతుంది. 1 kg చికెన్కి అయితే సేమ్ మీడియం సైజువి 2 తీసుకోండి. ఒక 1.5 ఇంచ్ వరకు అల్లము, కంప్లీట్గా ఒక పాయ వెల్లుల్లిపాయ. ఇలా మనం మిక్సీ వేసుకున్న ఈ పేస్ట్ కూడా వేసుకొని మొత్తం మంచిగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు వేయించుకుంటే మనకి ఆనియన్, అల్లం పేస్ట్ అంతా వేగిపోయి పచ్చివాసన అనేది పోతుందండి. మంచి టేస్ట్ వస్తుంది చికెన్ కర్రీకి. ఇది పేస్ట్ కన్నా అడుగంటుతుంది అనుకుంటే ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అడుగంటకుండా మంచిగా వేగిపోతుంది. అలాగే ఒక 7-8 రెమ్మలు పుదీనా అయినా స్టార్టింగ్లోనే వేసుకోవాలండి. స్టార్టింగ్లో వేస్తేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఇది కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. అలా కలర్ లైట్గా చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే చాలండి. మనకి పచ్చివాసన అనేది ఆ పేస్ట్లో నుంచి వెళ్ళిపోతున్నట్టే. ఇప్పుడు చూసారా, కంప్లీట్గా వేగిపోయింది. ఇప్పుడు దీనిలో ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇది నాటుకోడి చికెన్ అండి. కొంచెం ఎక్కువ టైం పడుతుంది అన్నమాట ఉడకటానికి. ఇప్పుడు దీనిలో చికెన్ మొత్తం యాడ్ చేసుకున్నాక సాల్ట్ మనకి చికెన్కి ఎంతైతే సరిపోతుందో టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ నేనైతే ఒక 1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే మనం తర్వాత చెక్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా మసాలా పేస్టు, ఈ సాల్ట్ అంతా చికెన్కి పట్టే విధంగా నీట్గా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మనం క్యాప్ పెట్టుకొని ఉడికించుకోవాలి. అది మంచిగా మనకి వేగేసరికి దాంట్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ముక్క కూడా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇలా స్టార్టింగే సాల్ట్ వేసుకోవాలి చికెన్ వేయగానే. ఇలా వేయటం వల్ల దాంట్లో నుంచి వాటర్ క్వాంటిటీ అనేది మొత్తం రిలీజ్ అయిపోయి మంచిగా వేగిపోతుంది. అలాగే సాఫ్ట్గా ఉడికిపోతుంది. చూసారా ఎలా వాటర్ రిలీజ్ అయ్యి వేగిపోయిందో, మంచిగా కరెక్ట్గా అలా వేగిపోయిందనమాట. మనకి ఆ పీస్ కూడా కలర్ చేంజ్ అయింది చూడండి, వేగిపోయినట్లుగా. ఇప్పుడు దీనిలో సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి పసుపును, కారం యాడ్ చేసుకోవాలండి. మనం తినే స్పైసీనెస్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 2-3 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. అది కూడా చిన్న స్పూనే. నాటుకోడి చికెన్ కదా, కొంచెం స్పైసీ అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇలా కారం, పసుపు వేసుకున్నాక అది కూడా ఒక్కసారి మనకి ముక్కకు పట్టే విధంగా నీట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక్క 2 నిమిషాలండి క్యాప్ పెట్టేసుకొని వేగనిస్తే మనకేంటంటే ఆ కారం కూడా ముక్క లోపల వరకు వెళ్ళి మంచిగా స్పైసీగా ఉంటుంది. ముక్క కూడా చప్పగా లేకుండా. ఇప్పుడైతే క్యాప్ పెట్టేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు వేగనిస్తే చాలు. ఎందుకంటే కారం వేసాం కదా, ఎక్కువసేపు వేగనిస్తే అడుగంటుతుంది. మనం ఎంత వేయించుకోవాలన్నా కారం వేయడానికంటే ముందుగానే వేయించుకోవాలి. అలా అయితే అడుగంటుదండి. కారం వేసాక ఎక్కువ సమయం అనేది వేగనివ్వకూడదు. ఇప్పుడైతే చూసారా, కరెక్ట్గా కారం, ఉప్పు అన్నీ కరెక్ట్గా ముక్కకు పట్టాయి. ఇప్పుడు దీనిలో మనకి గ్రేవీ ఎంతైతే కావాలో దాన్ని బట్టి వాటర్ అనేది వేసుకోవాలి. నాటుకోడి కదా, కొంచెం ఎక్కువగానే వాటర్ వేసుకోవాలి. అదే బాయిలర్ కోడి అయితే మామూలుది మన షాప్ దగ్గర ఫారం కోళ్ళు ఉంటాయి కదండి, అవి అయితే కొంచెం తక్కువ వాటరే పడుతుంది. అలాగే సాల్ట్ కూడా ఇందాక వేసాం కదా, చెక్ చేసుకొని ఇంకొంచెం సరిపోతుంది అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. వాటర్ అయితే దీంట్లో నేను ఎక్కువగానే వేస్తున్నానండి. ఎందుకంటే ఉడకటానికి టైం పడుతుంది కదా, సో వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే అవసరం పడుతుంది. అందుకని వాటర్ ఎక్కువ వేసుకొని
మంచిగా ఉడకనివ్వాలి. ఒక 10 నుంచి 15 నిమిషాలు మూత తీయకుండా అలానే ఉడకనిస్తే ఆ ఫ్లేవర్స్ అనేవి మనకి ఎటు పోవండి. పొద్దాక మూత తీయటం వల్ల మనకు ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. మూత తీయకుండా అలానే పెట్టుకొని ఉడికించుకోండి. నీట్గా ఆ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పడతాయి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఉడికిపోయిందండి. నేను ఒక 15 నిమిషాలు ఉడకనిచ్చాను. ఇక ఈ గ్రేవీ మాత్రం ఉండాలి కాబట్టి అలా ఉంచుకున్నాను. ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసుకున్నాను ఒక గుప్పెడు. ఈ పొడి వచ్చేసి మసాలా పొడి అండి. నేను గరం మసాలా, ధనియాలు, వెల్లుల్లి వేసి మిక్సీ వేసుకుంటాను. ఆ పొడి అంతే అండి. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే మనకు ఆ మసాలా ఫ్లేవర్ కూడా పడుతుంది. నాటుకోడి కర్రీ అనేది రెడీ అయిపోయినట్లేక. జస్ట్ 1 or 2 మినిట్స్ అలా ఉడకనిచ్చి స్టవ్ బంద్ చేసుకుంటే చాలు. ఇలాంటి వీడియోస్ అయితే డైలీ పోస్ట్ చేస్తుంటానని మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.